మీ గంభీరమైన రక్షణ ప్రణాళికను గ్రహిస్తూ మిమ్మల్ని మా మధ్యలో హెచ్చించి ఘనపరిచి మహిమపరచడానికి మా హృదయాలను మీరు సిద్ధపరిచి మీ వైపు తిప్పుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ తలంపులు దయచేయండి. మిమ్మల్ని రక్షకునిగా, మెస్సయ్యగా అంగీకరించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని వెంబడించే వారిగా చేయండి. ఈరోజు మీ సన్నిధిని మేము సమృద్ధిగా అనుభవించడానికి కృప దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొత్త పాటల పుస్తకంలో 5వ పాట. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణగల వాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణగల వాడుగా అక్షయుండగు యేసుడు. దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండే, దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువిన్ అత్యంత మగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. ప్రాణమియ పాపులకై వచ్చుచుండే, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇలను గాడిదనెక్కియే బాలురా స్తోత్రములతో, ఇలను గాడిదనెక్కియే బాలురా స్తోత్రములతో. బలుడగుని ప్రభు వచ్చుచుండే, బలుడగుని ప్రభు వచ్చుచుండే.
ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. దావీదు కుమారుడు దేవుడు పాపులకు, దావీదు కుమారుడు దేవుడు పాపులకు, జయ గీతములతో వచ్చుచుండే, జయ గీతములతో వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ముప్పై ఏడో పాట. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. అడవి ఉల్లసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. అడవి ఉల్లసించి సంతసించెను, కస్తూరి పుష్పము వలె పూసెను. బహుగా పూయుచు ఉల్లాసముతో, బహుగా పూయుచు ఉల్లాసముతో, పాడుడి ప్రభునకు స్తోత్రములు, పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. లెబానోను సౌందర్యము కలిగెన్, అడవిలో కాలువలు పారెను. లెబానోను సౌందర్యము కలిగెన్, భయపడక ధైర్యముగా నుండుడి, భయపడక ధైర్యముగా నుండుడి, పాడుడి ప్రభునకు స్తోత్రములు, పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు.
వర్ణించుచు సాగెదము. కర్మెలు షారోను సొగసువలే పరిమళించుచు సాగెదము. దుఃఖమును నిట్టూర్పును పోయెను, దుఃఖమును నిట్టూర్పును పోయెను. పాడుడి ప్రభునకు స్తోత్రములు, పాడుడి ప్రభునకు స్తోత్రములు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. స్తుతి చెల్లించుడి, స్తోత్రము పాడుడి, అతి ప్రియుడగు ప్రభు యేసునకు. He raised Lazarus from the dead. Who is this Jesus of Nazareth? He's a prophet, a great prophet. A prophet? On a donkey? Blessings to the healer of the sick. You have come to deliver us. Jesus of Nazareth, King of the Jews. Isaiah said, Jerusalem, daughter of Zion, behold thy king cometh unto thee, humble and meek. Honor to the Lord, Son of David. Master, you are the hope of Israel. You are our prophet and our savior. Jesus the prophet, save us. Bless us, Master. Heal me, Master. Heal me. Hosanna, Hosanna to the Son of David. Hosanna. The next day, the large crowd that had come to the Passover festival heard that Jesus was coming to Jerusalem. So they took branches of palm trees and went out to meet him, shouting, "Praise God! God bless him who comes in the name of the Lord. God bless the King of Israel." Jesus found a donkey and rode on it, just as the scripture says, "Do not be afraid, city of Zion. Here comes your king, riding on a young donkey." His disciples did not understand this at the time, but when Jesus had been raised to glory, they remembered that the scripture said this about him, and that they had done this for him. The people who had been with Jesus when he called Lazarus out of the grave and raised him from death had reported what had happened. That was why the crowd met him, because they heard he had performed this miracle. The Pharisees then said to one another, You see, we are not succeeding at all. Look, the whole world is following him. And Jesus resolutely took the road for Jerusalem.
disciples to be quiet. I tell you, if they were to be quiet, the stones themselves would begin shouting. Peace, honor, hail to Jerusalem. Say to the daughter of Zion, see, your king comes to you gentle and riding on a donkey, on a colt, the foal of a donkey. The disciples went and did as Jesus had instructed them. They brought the donkey and the colt, placed their cloaks on them, and Jesus sat on them. A very large crowd spread their cloaks on the road, while others cut branches from the trees and spread them on the road. The crowds that went ahead of him and those that followed shouted, Hosanna to the Son of David! Blessed is he who comes in the name of the Lord! Hosanna in the highest! When Jesus entered Jerusalem, the whole city was stirred and asked, Who is this? The crowds answered, This is Jesus, the prophet from Nazareth in Galilee. లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుండి 47 వరకు చదువుకుందాం. ఆయన ఒలివల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనిరి. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనిగిన దినములు వచ్చినని చెప్పాను.
ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించాను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రధానులను ఆయనను నాశనం చేయుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రభు మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని మాకు గ్రహింపు చేయవలసిందని, సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమార్థంగా నెరవేర్చుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యెరూషలేము పట్టణంలోనికి విజయోత్సవంతో ప్రవేశించడం మనం ఈ వాక్య భాగంలో చూసాం. ట్రయంఫల్ ఎంట్రీ అంటారు. విజయోత్సవంతో, ఊరేగింపుతో ఆయన యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. 2 కారణాలు. అసలు శిష్యులతో చాలాసార్లు అన్నాడు, నేను మెస్సైనా అన్న సంగతి ఎవరితో చెప్పొద్దు అని. పేతురు, యోహాను, యాకోబులు రూపాంతర కొండ మీద ప్రభు రూపాంతరం చెందడం, ఆయన ముఖం సూర్యుని వలె తేజరిల్లడం, ఆయన వస్త్రాలు వెలుగు వలె అవ్వడం, ఇది చూసిన తర్వాత వారితో అన్నాడు, ఈ విషయం ఎవరితోనూ మనిషి కుమారుడు తిరిగి లేచే వరకు చెప్పొద్దు అన్నాడు. అలాంటిది ఆయనే బహిరంగంగా ఊరేగింపుతో యెరూషలేము పట్టణంలోనికి రావడం, దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, జకర్యా 9:9 చెప్పబడిన ప్రవచనం నెరవేరుస్తూ తాను ఇశ్రాయేలుల రాజుగా, మెస్సయగా ప్రజెంట్ చేసుకోవడానికి, కనుపరుచుకోవడానికి అలా వచ్చాడు. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ వాగ్దానం నెరవేరుస్తూ ఈయనే మెస్సయ్య అన్న సంగతి యూదులకు స్పష్టంగా కనుపరుస్తూ వచ్చాడు. ఇక ఇశ్రాయేలులకు, యూదులకు ఈయనను పూజించకుండా, సేవించకుండా ఉండడానికి హేతువు, కారణం లేదు. ఆయన కనుపరుచుకున్నాడు వాగ్దానాన్ని ప్రవచనాన్ని నెరవేరుస్తూ. ఆయన గాడిద మీద ఊరేగింపుతో రావడం, నీ రాజు నీతిపరుడును, దీనుడును అయ్యుండి, రక్షణ గలవాడును అయ్యుండి, గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉన్నాడు అన్న వచనం నెరవేర్చాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఇశ్రాయేలులకు తనను మెస్సయ్యగా, రాజుగా వారికి కనుపరుచుకుంటూ ఉండడానికి ఇలా వచ్చాడు. 2వ కారణం, ఆయనను సిలువ వేయడానికి మత పెద్దలను ప్రేరేపించడానికి అలా వచ్చాడు. ఆయన మహాపస్కా పండుగ దినాన్న సిలువ వేయబడాలి. మత పెద్దలు ఏమనుకుంటున్నారు? పండుగలో వద్దు, జనసమూహం ఎక్కువ మంది ఉన్నారు. మనం చదువుకున్న వచనంలో కూడా ఉంది కదా, 47-48 వచనాలు. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రధానులను ఆయనను నాశనం చేయజూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. కాబట్టి ఏమనుకున్నారు? మత్తయి 26 మొదటి వచనం చదువుతున్నాను. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములని పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువబెట్టుకు అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయంలో ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి,
యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకున్నట్లు పండుగలో వద్దు అని చెప్పుకున్నారు. పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన మరణించాల్సింది పస్కా పండుగ దినాన. ఎందుకు? ఈయనే అసలైన పస్కా పశువు. వారు తమ పని తాము చేసేటట్లు వారిని ప్రేరేపించడం కోసం బహిరంగంగా ఆయన గాడిద మీద యెరూషలేము పట్టణంలో ఊరేగింపులో ప్రవేశించాడు. కాబట్టి ఇక యూదులు తాము అనుకున్నట్టుగా కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారం ఆయనను సిలువ వేయడానికి ముందుకు రావాల్సి వచ్చిందన్నమాట. టు ఫోర్స్ రిలీజియస్ లీడర్స్ టు యాక్ట్. అసలు ప్రభు ఈ రీతిగా ఊరేగింపుగా రావడం ఆయన జీవితంలో ఇది ఒకసారే. ఎందుకు అలా చేశాడు అనంటే, మొదటిది ప్రవచనం నెరవేర్చి ఇశ్రాయేలుకు తనను రాజుగా మెస్సైగా కనిపించుకోవడానికి, రెండవది మత పెద్దలను సిలువ కార్యం కోసం బలవంతం చేయడానికి. ఏం జరిగిందో స్టోరీ అంతా మనం వరుసగా ధ్యానిస్తూ పాఠాలు నేర్చుకుందాం. 28 అన్నాడు, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవాలని ముందు సాగిపోయాను. యెరూషలేము వెళ్ళ అభిముఖుడై ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకానికి ఆయనకి తెలుసు. ఆయన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు సమయం రాకముందు ఆయన తప్పించుకున్నాడు. ఆయన పట్టుకోవద్దు పండుగ ఈ టైంలో అనుకున్నప్పుడు తాను అప్పగించుకోవడానికి ముందుకు ఆయన వచ్చాడు. వారు ముందు సాగుతూ వెళ్తూ ఉన్నాడంట. చూసారా? తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎవరో పట్టుకోవడం కాదు, తానే అప్పగించుకున్నాడు. వారికి ముందు సాగి వెళుతూ ఉన్నాడు. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనీ అనే గ్రామంలోకి సమీపించినప్పుడు తన శిష్యులను 2 పిలిచాడు. మీరు ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల, మత్తయి సువార్త అన్నాడు, గాడిద పిల్ల మీకు కనబడతాయి, దాని మీద ఏ మనుషుడు అన్నాడు కూర్చోలేదు, దాన్ని విప్పి తీసుకొని రండి అన్నాడు. 2 శిష్యులను పంపించాడు. ఎవరు అనేది మనం ఒక క్లూ ద్వారా ఏమన్నా తెలుసుకోవచ్చేమో. 22:8 అంటున్నాడు, లేదా 7-8 వచనాలు. లూకా 22:7-8 పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెలు దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుటని వారిని పంపిన అన్నాడు. సాధారణంగా పేతురు యోహానులను ఆయన పని అప్పగించి పంపించేవాడు. ఒకవేళ ఈ గాడిదను తీసుకురావడం కూడా వారిని పంపించాడేమో మనకు తెలియదు. 2 శిష్యులను పిలిచాడు. వారు లోబడ్డం చూడండి. మీరు ఎదురుగుండా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళగానే ఇలా ఉంటుంది, ఇలా చేయండి, గాడిద పిల్లను మీరు కట్టేసిన దాన్ని విప్పి తీసుకురండి, మిమ్మల్ని అడుగుతారు, నాకు కావాలని చెప్పండి, ప్రభువుకు కావాల్సిందని చెప్పండి, వాళ్ళు పంపిస్తారు అన్నప్పుడు, ఏమో ప్రభా ఎక్కడెక్కడ ఏ గాడిద పిల్లలు ఉంటాయో ఏ తేవాలో మాకు ఎలా తెలుస్తుంది, లేకపోతే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అని సాకులు చెప్పడం కానీ, లేకపోతే సంశయించడం కానీ లేకుండా ఏం చేశారు? వారు ప్రశ్నించకుండా లోబడ్డారు. కాబట్టి వారు వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పినట్టే అక్కడ ఉండడం చూశారు. 32 అన్నాడు, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని. నువ్వు లోబడితే అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని చూస్తావు. ప్రశ్నించకుండా శిష్యులు ఆయనకు లోబడ్డారు. ఒక్కొక్కసారి ఆయన చెప్పింది అర్థం కాకపోవచ్చు. అదేంటి వాళ్ళని అడిగితే ఎందుకు పంపిస్తారు, అలా చెప్పేస్తున్నావు, ప్రశ్నించలా శిష్యులు. కాబట్టి దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మనం ప్రశ్నించకుండా, సందేహించకుండా, సాకులు చెప్పకుండా లోబడ్డం ఆశీర్వాదాలను తెచ్చే సంగతి.
మత్తయి ఒకడే గాడిద పిల్ల అని కూడా అంటాడు. ఆయన కూర్చున్నది దేని మీద? గాడిద పిల్ల మీద. ఎందుకు? దాని మీద ఏ మనుషుడు ఎన్నడు కూర్చోలేదు. మరి గాడిదను కూడా ఎందుకు తీసుకొచ్చారు? తల్లి ఉంటేనే పిల్ల బెదరకుండా అది సహకరిస్తుంది. అందుకు రెండు తీసుకురామన్నాడు. ఆయన కూర్చున్నది మాత్రం గాడిద పిల్ల మీద. చూడండి, ఏ మనుషుడు కూర్చొని గాడిద మీద ఆయన కూర్చోడానికి గాడిద ఒప్పుకుంటుందా? గాడిద పిల్ల అంత హడావిడి, కేకలు, 100 మంది ఉన్నప్పుడు, జనసమూహం ఉన్నప్పుడు ఎవరో కూర్చొని గాడిద పిల్ల ఈయన కూర్చుంటే సహకరిస్తుందా? అక్కడ అర్థమవుతుంది క్రీస్తు దైవత్వం, క్రీస్తు అధికారం, సృష్టి అంతటిపై ఆయనంత ఆధీనంలో, అన్ని ఆయన ఆధీనంలో ఉన్నాయో అర్థమవుతుంది. క్రీస్తు దేవుడు అనడానికి అనేక ఆధారాలు యొక్క కాంటెక్స్ట్లో మనం చూడవచ్చు. మీరు వెళ్ళండి, మీకు ఎదురుగున్నటువంటి గ్రామంలో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్లకి కనబడుతుంది అన్నాడు. ఈయన వెళ్ళదుగా ఆ గ్రామానికి. ఎలా తెలుసు ఈయనకి? విప్పుకుని రండి అన్నాడు. మిమ్మల్ని అడుగుతారు ఎందుకు విప్పుతున్నారు అని. ప్రభువుకు కావాల్సిందని చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటారన్నాడు. అలాగే జరిగింది. ప్రభు జ్ఞానం సర్వజ్ఞానం. ఆయన త్రికాల జ్ఞాని. గతం, భవిష్యత్తు, ప్రస్తుతం అంతా ఆయనకు సమానంగా తెలుసు. ఎవరి హృదయంలో ఏముందో ఆయన చెప్పగలడు. పేతురుతో అన్నాడు, అరశెకలు పన్ను కట్టడానికి నీవు షెకెల్ తీసుకురా, నీకు నాకు కట్టే అన్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు? సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయి అన్నాడు. మొదట పడిన చేప నోట్లో షెకెల్ నాణ్యం ఉంటుంది అన్నాడు. సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి, ఏ చేప కడుపులో ఏముందో నీకు శాటిలైట్ సర్వేలెన్స్తో చూసినా ఎవరికి తెలియదు. ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు. పేతురు సందేహించకుండా వెళ్ళి గాలం వేశాడు. మనమైతే ఏమంటాం? ఏమాడుతున్నావు ప్రభా, ఎన్ని చేపలు ఉంటాయి, అసలు ఎన్ని పడతాయి, ఎన్ని చేపలు కడుపులో నోట్లో చూడను అని నీకెలా తెలుసు? అదే పడుతుందని గ్యారంటీ ఏంటి? ఇలా మనం ఎన్ని సాకులు చెప్తాం. ప్రభువుకు తెలియడమే కాదు, మనకు చాలా విషయాలు తెలిసి ఉండవచ్చు. మన గదిలో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసి ఉండవచ్చు, కానీ అన్నీ తెలీదు. ఒకవేళ తెలుసున్నా వాటి మీద కంట్రోల్ మనకి ఉండదు. దుమ్ము పడకూడదు అంటావు, నీ ఆధీనంలో లేదు. దోమలు రాకూడదు అనుకుంటావు, బల్లులు రాకూడదు అనుకుంటావు, నీ అదుపులో ఏమీ లేదు. కానీ ప్రభుకు ఏ చేప కడుపులో ఏముందో తెలుసు. ఏ చేప ముందు పడాలో ఆయన అధికారంతో అదే వచ్చి గాలాన్ని మింగుతుంది. ఆయన జ్ఞానం దైవ జ్ఞానం. ఇది ఏ మానవునికి సాధ్యం కాని, అంతరంగాలను ఎరిగిన, సర్వసృష్టిని ఎరిగిన, సర్వసృష్టిని ఆధీనంలో పెట్టుకుని తన కోసం తను కోరినట్టుగా నడిపించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ దేవుడు యేసుక్రీస్తు. ఆయన గాడిద పిల్ల మీద ఎందుకు వచ్చాడు అని అంటే, ఆదికాండం 49:11 యాకోబు తన కుమారులను దీవిస్తూ యూదాను దీవిస్తూ పలికిన మాట చూడండి. 10 అన్నాడు, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు.
అంటే రాజదండం తొలగదు, యూదా వంశంలో రాజులు వస్తారని చెప్పి ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసముతో బట్టలను, ద్రాక్షల రక్తముతో వస్త్రమును ఉదుకును అని ఈ యూదా గోత్రంలో నుంచి రాబోయే మెస్సయ్య గురించి ముందుగానే ప్రవచింపబడింది. గాడిద పిల్ల, గాడిద అన్న మాటలు. ఆ తర్వాత సొలొమోను రాజుగా అభిషేకింపబడిన సమయంలో దావీదు దేని మీద సొలొమోను తీసుకెళ్ళమన్నాడు? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, మొదటి రాజులు 1వ అధ్యాయం 33వ వచనం. అంత రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుని సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి 44 అంటున్నాడు. మళ్ళా రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాను, కెరేతీయులను, పెలెతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచర గాడిద మీద అతన్ని ఊరేగించిరి. యూదా గోత్రంలో, దావీదు సంతానంలో, దావీదు కుమారుడిగా, మెస్సయ్యగా ఈయన రాజు అనడానికి గాడిద మీద ఆయన ఊరేగింపుగా రావడం మనం చూస్తున్నాం. మరొక కోణంలో చూస్తే తొలిచూలు కుమారుడు కానీ, గాడిద పిల్ల కానీ ఏం చేయబడాలి? విడిపింపబడాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయం 11 నుంచి అవుతున్నాను చూడండి. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగుదీయవలను. నీ కుమారులో ప్రతి తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలను. 34:20 కూడా చూడండి. నిర్గమకాండం 34:20. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలను. దానిని విమోచింపని ఎడల దాని మెడను విరుగదీయవలను. నీ కుమారులో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలను. నా సన్నిధిని వారు వాటి చేతులతో కనబడవలదు. జ్యేష్ఠ కుమారుడు కానీ, గాడిద జ్యేష్ఠ పిల్ల కానీ, గాడిద తొలి పిల్ల కానీ ఏం చేయబడాలి? విడిపింపబడాలి. అంటే అర్థం, వారి స్థానంలో గొర్రె చంపబడాలి, లేదా గార్ధబం యొక్క మెడ విరగదీయాలన్నాడు. గార్ధబం మీద ఈయన రావడం, గార్ధ పిల్ల మీద ఈయన రావడం, విడిపింపబడవలసిన మరొక గొర్రె బలి అవ్వడం ద్వారా విడిపింపబడవలసిన మనిషికి సాదృశ్యంగా ఉంది ఈ గాడిద పిల్ల. మనం విడిపింపబడాలి, లేకపోతే మెడ విరగొట్టబడవలసినటువంటి వాళ్ళం. మనకు బదులు గొర్రె పిల్లగా ప్రభు బలి అవ్వకపోతుంటే మనం మెడ విరగొట్టబడి మనం చంపబడాలి. దానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద వచ్చాడు. విడిపింపబడవలసిన దానిగా దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి గార్ధబం ఏం చేయబడాలి అంటే, మొదటిది విడిపింపబడాలి. రెండోది, ప్రభు ఏమన్నాడు 30లో, ఎదుటిన గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే గాడిద కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడు. అది కట్టబడి ఉంది, బంధింపబడి ఉంది.
దాని మీద ఏ మనుషుడు అన్నాడు? కూర్చోలేదు. దాన్ని ఏం చేయమంటున్నాడు? దాన్ని విప్పి తోలుకొని రండి అంటున్నాడు. ఏం చేయబడాలి? అది విప్పబడాలి. The creature should be redeemed, released. విమోచింపబడాలి, విప్పబడాలి. మూడవది, తెచ్చిన తర్వాత 35వ వచనం, తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి నడిపిస్తూ ఉన్నారు. The creature should be ruled. ఇది పరిపాలించబడాలి, నడపబడాలి. మనం కూడా అంతే, విమోచింపబడాలి, విప్పబడాలి, పరిపాలింపబడాలి. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ఎంత శ్రేష్టమైన వాడు, ఎంత అర్హుడు అంటే ఎవరూ వాడనివి ఆయనకి వాడిని కొన్ని చూద్దాం. ఇక్కడ ఏంటి? ఏ మనుషుడు ఎన్నడూ కూర్చొని గాడిద పిల్ల మీద ఆయన కూర్చున్నాడు. ఆయన తగును ఆ ఆధిక్యత. అంతకంటే ముందు ఆయన పుట్టడమే కన్యక గర్భాన్న పుట్టాడు. ఆ గర్భం ఇంతకుముందు ఎవరికి వాడబడలేదు. ఆయన చనిపోయినప్పుడు క్రొత్త సమాధిలో అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్నాడు. ఎవరు ఉంచబడిన సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఆయన ఆ రీతిగా శ్రేష్టమైనటువంటి వాడు, ఆయనకు తగును ఇలాంటివన్నీ కూడా. రాజు వస్తూ ఉన్నాడు. అదే కొంతమంది దీన్ని ఎలా కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే, ఈయన వాళ్ళది అడిగి తీసేసుకోవడం ఏంటి, లేదా నాకు కావాలి తెచ్చేమని అంటాం ఏంటి అని మీరు అనవచ్చు. ఆ రోజుల్లో ఒక సాంప్రదాయం ఉండేది, దాన్ని అంగారియా అంటారు. అంగారియా అనే సాంప్రదాయం ఒక ముఖ్యమైన అధికారి, ఒక రాజు లేదా ఒక రాకుమారుడు తన సొంత పని కోసం ఏ జంతువునైనా ఎవరిదైనా తాను వాడుకునే హక్కు ఉంది ఆ సాంప్రదాయం ప్రకారం. ఇప్పటికీ మీకు తెలుసా, ఎమర్జెన్సీ కానీ ప్రకటిస్తే సైనికులు ఉండి ఏదన్నా అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు, లేదా విపత్తులు జరిగినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు వారికి అవసరమైతే నీ కారు ఫోర్స్ చేసిన దగ్గర తీసుకుని వాడుకోవచ్చు. వాళ్ళు నీ మోటార్ బైక్ అర్జెంటుగా వాళ్ళకి కావాలి, అధికారంతో తీసుకోవచ్చు అన్నమాట. రిక్వెస్ట్ చేయడం కాదు ఇది. యేసుప్రభు ఎవరు? సమస్త సృష్టికి యజమాని. 24వ కీర్తనలు అంటాడు, లోకమును దాని సంపూర్ణతయు యెహోవావే అని. ఆయన అంటాడు, 1000 కొండల మీద పశువులన్నీ నావే అంటాడు. యజమాని తను సృష్టించుకున్నటువంటి గార్ధబాన్ని తన కోసం వినియోగించుకుంటున్నాడు. ఆయన కాదనగలిగిన వాళ్ళు ఎవరు? అందుకే ఆ గార్ధబం యొక్క యజమానులు ప్రభువుకు కావాలి అనగానే మారు మాట్లాడకుండా ఏం చేశారు? దాన్ని తోలుకొనిచ్చారన్నమాట. ఎదురు చెప్పలేదు. కాబట్టి ప్రభువుకి అధికారం ఉంది. ఆ యజమానుల హృదయాలను కూడా తాను ముందుగానే సిద్ధపరిచి ఉంటాడు. అందుకే చెప్పాడు, మీరు వెళ్ళండి తీసుకురండి. వాళ్ళు అడుగుతారు, మీరు చెప్పండి ప్రభు కావాలని, వాళ్ళు తోలుకొని ఇస్తారు అన్నాడు. ఆయన అధికారం అర్థమవుతుందా? ఆయన అర్హత అర్థమవుతుందా? ప్రభువుని నిరాకరించే వారికి ఆయన అడ్డుబండ, అడ్డురాయి. కానీ విశ్వసించిన వారికి అయితే ఆయన అమూల్యమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు, అత్యున్నతుడు, ప్రియమైనటువంటి వాడు.
కాబట్టి మీరు గమనిస్తే ఈ యెరూషలేము యాత్ర హ్యాప్హాజర్డ్గా ఏదో అప్పటికప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అన్నట్టు యాడ్హాక్గా జరిగింది కాదు. అంత ముందుగానే చక్కగా ప్రణాళిక వేయబడి ఎగ్జాక్ట్గా ఎలా జరగాలో అలాగే జరిగింది. ఇది ప్రభుకు కావాలి అన్నారు. ప్రభుకి ఏమైనా అవసరాలు ఉంటాయా? సార్వభౌముడిగా సర్వాధిపత్యం కలిగిన సర్వానికి యజమానిగా ఆయనకి అవసరాలు ఉంటాయా? అంతసేపు ఆలోచిస్తున్నారేంటి? ఏమండి, దేవునికి అవసరాలు ఉండవు, అంతా ఆయనదే. అయితే మానవుని రక్షించడానికి ఆయన సంకల్పించాడని, లోకానికి వచ్చాడని, రక్షణ కార్యం చేయడానికి కృపచేత సంకల్పించాడు. కాబట్టి ఆయన ఘనమైన కార్యంలో పాలిభాగం వహించడానికి మనుషులకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆ కోణంలో అంటున్నాడు, ఈ కార్యం కోసం నాకు కావాలి అని. ఆ యజమానులు ఏం చేశారు? సంతోషంగా ఇచ్చేశారు. మీరు గమనించండి, ప్రభుకు ఆనాటి ప్రజలు ఊరేగింపు సమయంలో ఇచ్చినవి ఏంటేంటో. మొదటిది గార్ధబాన్ని ఇచ్చారు. నిజానికి గార్ధబం మీరు అనుకున్నట్టు ఈ రోజుల్లో ఉన్నట్టు విలువలేంది కాదు. దాని యజమానులు అంటున్నాడు. ఆలోచించండి ఆ మాట. అది ఖరీదైంది కాకపోతే కొని కట్టి యజమానులుగా దాన్ని ఓన్ చేసే అంత ఎందుకు విలువ పెంచుతారు ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఉంటే? భారవాహక జంతువు అదే, అంటే బరువులు మోసే ఒక బిజినెస్ మ్యాన్కి ఈ రోజుల్లో మీరు చూస్తే ఒక ట్రక్ లాంటిది, ఒక లారీ లాంటిది, లేదా ఒక కారు లాంటిది. పల్లెటూరులో ఇంతకుముందు మారుతి 800 ఒక ఇంటి దగ్గర ఉంది అంటే స్టేటస్ సింబల్. అది ఊరికి ఒకటో రెండో ఉండే. అని కారు ఉందిరా ఆ జమీందార్కి అని చెప్పుకునేవారు. ఫియట్ కారు ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళిద్దరు డాక్టర్స్కి, లేకపోతే సర్పంచులకి, లేకపోతే పాలిటీషియన్స్కి ఉండేది. ఈ రోజుల్లో చూస్తే అలాగే అనుకోవాలి దాన్ని. ఒక కాస్ట్లీ కారు ఒక ఇంటి దగ్గర నువ్వు పెట్టుకున్నావు, డోర్ తీసి స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నారు. ఎవరికి ఏంటి అని అడిగితే ప్రభువుకు కావాల్సింది అనగానే ఓ షూర్ అన్నట్టు అన్నమాట. ఖరీదైంది గాడిద పిల్ల. ఇంకేమిచ్చారు? తమ బట్టలు దారి పొడుగున పరిచారు, గాడిద మీద వేశారు. బట్టలు ముఖ్యమైనవి, ఎక్స్పెన్సివ్. గాడిద పిల్ల బట్టలు ఎసెన్షియల్, అవసరమైనవి. అవి కూడా ప్రభు కోసం ఇచ్చేసారు. నాకు అనిపిస్తుంది రోడ్డు మీద వేశారండి, దాని మీద ప్రజలు నడిచేశారు, గాడిద నడిచేసింది. మళ్ళా వేసుకోవడానికి ఒకవేళ అవి మురికైపోయి, చిరిగిపోయి, బురద అయిపోయి పనికిరావేమో, అయినా ఓకే, ఆయన కోసం వాడబడితే చాలు అన్నట్టు. నిజానికి ఆ రోజుల్లో రాజులను ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, ఊరేగిస్తూ ఉన్నప్పుడు బట్టలు పరిచేవారు. యెహూను ప్రవక్త వచ్చి నూనె రాసి రాజుగా అభిషేకించి అతను పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. మిగతా సైనిక అధికారులు ఈ సైనికాధికారిని అడుగుతారు, ఏంటి అతను ఎందుకు వచ్చాడు? ఏంటంటే నన్ను రాజుగా అభిషేకించి వెళ్ళాడు అనగానే వారి పై బట్టలు, కోట్ అంటారు కదా, ఇవన్నీ నేల మీద వేసి ఆయనను ఊరేగిస్తూ రాజుగా అంగీకరిస్తారు. కాబట్టి బట్టలు నేల మీద వేయడం దాని ఉద్దేశం ఏంటి అంటే, వారి దగ్గర ఉండే అతి శ్రేష్టమైంది ఇవ్వడానికి వెనుతిరగకుండా వాల్యుబుల్గా విలువైనవి ఇవ్వడంలో ఈ రోజుల్లో మనం చూస్తే దాన్ని ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటాం.
ఏదైనా వేరే దేశ అధ్యక్షులు ఎవరైనా వస్తే ఎయిర్పోర్ట్లో విమానం దిగిన తర్వాత మామూలు నేల మీద నడవనివ్వరు. ఎర్ర తివాచి కప్పి దాని మీద గౌరవంగా ఆహ్వానిస్తారు. అలాంటి పని చేశారు వాళ్ళు, బట్టలు పరవడంలో, ఖర్జూరపు మట్టలు పరవడంలో. అంతేకాదు, నేల మీద వేయడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక రాజు ముందు ఆయన పాదాల దగ్గర తమను తాము మోపుకున్నట్టు అన్నమాట. దానికి సాదృశ్యంగా తమ వస్త్రాలు పరిచారు. In effect, placing themselves under his feet, expressing submission to Jesus as king. యేసుక్రీస్తును రాజుగా ఆయనకు లొంగిపోయినట్లు సూచనగా, ఆయన పాదాల కింద తమను తాము పెట్టుకున్నట్టుగా వారు తమ వస్త్రాలు నేల మీద పరిచారు. ఆయన వెంబడించే మనందరికీ ఇది ఒక పాఠం. నువ్వు ఆయనను రాజుగా, మెస్సయ్యగా, దేవుని కుమారుడుగా, నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మెస్సయ్యగా నువ్వు అంగీకరిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయనను స్తుతించే వ్యక్తి అయితే నువ్వు ఆయనకు లొంగిపోవలసిందే, ఆయనను హెచ్చించవలసిందే, ఆయన పాదాల కింద నువ్వు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఎవరు కూడా యేసుక్రీస్తును రక్షకుడిగా మాత్రమే అంగీకరించడానికి కుదరదు, ప్రభువుగా కూడా అంగీకరించాలి. ఆయన నీకు రక్షకుడైతే నీ జీవితాన్ని పరిపాలించే ప్రభువు అయి ఉండాలి. ఆయన కోరినట్టు బ్రతికేవాడు అయి ఉండాలి. అంతేగాని చాలామందికి పరలోకం కావాలి, కానీ ఆయన కోరినట్టుగా బ్రతకరు. సండే స్కూల్ టీచర్ అడిగాడంట, ధనవంతుడు లాజరు ఆ ఉపమానాన్ని చెప్పి, ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికాడు, తర్వాత పాతాళంలో యాతన పడ్డాడు. లాజరు చాలా పేదరికం, శ్రమ, అనారోగ్యం అనుభవించాడు, కానీ విశ్వసించాడు. పరదైసులో అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. నేను స్టోరీ చెప్పి మీరు ఎవరిలా ఉండాలనుకుంటున్నారు అని అంటే, పిల్లోడు తెలివిగల వాళ్ళని భ్రమపడిన పిల్లోడు అన్నాడంట, బ్రతికినంతకాలం ధనవంతుడుగాను, చనిపోయాక లాజర్ లాగా ఉండాలనుకుంటున్నాను అని. నువ్వు ఎలా బ్రతుకుతావో దానికి తగిన ప్రతిఫలమే పొందుతావు. ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తే ప్రభువుగా ఆయనకు లొంగాలి. నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించుకోవాలి, ఆయనకు లొంగిపోవాలి. ఆ రీతిగా ప్రభువును ఆ రోజు శిష్యుల సమూహం అంతా ఊరేగిస్తూ యెరూషలేంలో ఘనపరిచారు. సో ఖరీదైన గార్ధబాన్ని, అవసరమైన బట్టలను, ఆనందానికి సూచనగా ఉండే జయోత్సవంతో ఉన్నప్పుడు వాడే ఖర్జూరపు మట్టలు అక్కడ పరవడం మనం చూస్తూ ఉన్నాం. చేతుల్లో పట్టుకుని ఊరేగించడం, నేల మీద పరవడం మనం చూసాం. వీడియో చూశారు కదా. 4 సువార్తలు కూడా ప్రభు యెరూషలేములో ప్రవేశించడం మనం చూస్తాం. అయితే యోహాను ఒక్కడే, మిగతా వారందరూ మట్టలు అన్నారు, చెట్ల కొమ్మలు అన్నారు. యోహాను ఒక్కడే అవి ఏ కొమ్మలో చెప్పాడు. ఏ కొమ్మలు? ఖర్జూరపు కొమ్మలు. ఖర్జూరపు కొమ్మలు మ్యాకబీస్ అనేటువంటి గుంపు శత్రువులపై యుద్ధం చేసి యెరూషలేము, ఇశ్రాయేలుల ప్రాంతాన్ని కాపాడినటువంటి ఆ ప్రజల సమయం నుంచి మ్యాకబీస్ అంటారు వాళ్ళని. జాతీయవాదం, యూద జాతీయవాదానికి సంకేతంగా ఈ ఖర్జూరపు మట్టలు వాడేవారు. Palm branches were a symbol of Jewish nationalism since the time of the Maccabees. So, expression of joy, expression of celebration, అంజూరపు మట్టలు. సో సంతోషానికి సంకేతంగా నీరు లేని ఇసుక నేలల్లో పెరిగేటువంటి ఖర్జూరపు మట్టలు, జీవాన్నిచ్చే, జీవానికి సాదృశ్యంగా ఉండే, నిర్జీవన ప్రదేశంలో జీవానికి సాదృశ్యంగా ఉండేటువంటి ఖర్జూరపు మట్టలు పట్టుకుని
ప్రభువుని వారు ఊరేగిస్తూ ఆయనకు ఆ రీతిగా సమర్పించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇది ప్రభువు కోసం కావాలి అని మీరు ఏదైనా అంటే మీరేమంటారు చెప్పండి? యజమానులు వెంటనే సమ్మతించారు. ప్రభుకు నీకు ఖరీదైనవి లేదా నీకు అవసరమైనవి నీ సంతోషాలు ఆయనకి అర్పించగలవా? ఆదివారం నాకు కావాలి అన్నాడు, ఇస్తున్నారా? కామెంటూ ఉంది, ఏమండి ఆదివారమేనండి మాకు సెలవు, వారం అంతా డ్యూటీకి పొద్దున్నే పరుగుల మీద వెళ్ళిపోతాం. బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేకపోతే ఏదన్నా ఒక మంచి వంట చేసుకుని తాయితీగా గడపడానికి కానీ ఇదేనండి మాకు అనువైన సమయం. కాస్త ఎక్కువసేపు సేద తీరడానికి ఉదయం ఆదివారమేనండి మాకు అనువైంది, మాకు వీలవదండి అంటూ ఉంది. ప్రభువు కావాల్సినది అని ఆయన అడిగితే ఇవ్వగలరా? ముప్పై 7 నుంచి చూడండి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఇక్కడ ఒక దృశ్యాన్ని మనం ఊహించవచ్చు. ఆయన ఒలీవల కొండ నుండి దిగుచోటికి సమీపించాడు. ఆ దృశ్యం ఊహించండి. గార్ధబం మీద ఎక్కి ప్రజలు దాని మీద రోడ్డు మీద బట్టలు పరువుగా గర్భం పిల్ల మీద ఆయన కూర్చుని ఖర్జూర మట్టలతో ప్రజలు నేల మీద పరిచారు, చేతులతో పట్టుకుని ఊపుతూ ఉన్నారు. ఆయన ఒలీవల కొండ నుండి దిగుతూ ఉన్నాడు. ఇది ఆయన వెళ్ళి యెరూషలేములో దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు, మత పెద్దలను ఒక రకంగా రెచ్చగొడతాడు. వద్దు అనుకున్న వాళ్ళు ఇంక లాభం లేదు, మనం ఇలా ఊరుకుంటే లోకమంతా ఆయన వెంట వెళ్తూ ఉంది, ఈయన చంపేయాలని చెప్పి వారికి సహకరించినటువంటి ఇస్కరియోతు యూదా వారికి పని సులువు చేయబట్టి వారు అనుకున్న పని పసగా పనినే చేస్తారు. కాబట్టి ఇలా ఒలీవల కొండ నుండి దిగి వచ్చి ఆఖరికి ఆయన సిలువ ఎక్కుతాడు. ఈ దృశ్యం మహిమ నుండి పరలోకా నుంచి ఆయన దిగి వచ్చిన కార్యానికి సూచనగా ఉంది. ఆయన వచ్చింది పరలోకా నుంచి, తండ్రి అయిన దేవుని నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. సిలువలో ప్రాణం పెట్టడానికే ఆయన వచ్చాడు. మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటే రాలేదు, ప్రచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను అన్నాడు. ఇక్కడ ప్రభుని స్తుతించింది ఎవరు? జన సమూహంలో రకరకాల ప్రజలు ఉన్నారు. ఆయన శిష్యులు ఉన్నారు. లాజర్ను బ్రతికించినందుకు, లాజర్ను బ్రతికించిన ప్రభువును చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేసారు. వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, యెరూషలేము పట్టణంలో పస్కా పండుగకు ఆయా దేశాల నుంచి చెదరిపోయినటువంటి యూదులు వచ్చేసారు. వాళ్ళు ఈయన గురించి విని ఆయన చూడడానికి ఎదుర్కొని రావడానికి వెళ్ళారు. అన్ని రకరకాల ప్రజలు ఉన్నారు. ఆయన స్తుతించిన వాళ్ళు ఎవరని రాసి ఉంది? 37వ వచనం చదివి చెప్పండి. శిష్యుల సమూహం అంతా సంతోషిస్తా దేవుని స్తోత్రం చేయసాగిరి. మరి వీళ్ళందరూ నిజమైన శిష్యులేనా?
చెప్పండి. దాంట్లో నకిలీ కూడా ఉన్నారు. మరి శిష్యులుగా పిలువబడుతున్నారు కదా, కొంతమంది శిష్యులుగానే కొంతకాలం చాలామంది అవుతారు. వీళ్ళ గురించే కదా వ్రాయబడింది యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అందుకే 8వ అధ్యాయం 31లో అన్నాడు, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారితే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించదు. సో శిష్యులుగా చలామణి అయ్యేవాళ్ళు కొంతకాలం వస్తారు, తర్వాత మానేస్తారు. వీళ్ళు రాతి నేలను పడిన విత్తనం లాంటి వాళ్ళు, ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనం లాంటి వాళ్ళు. వెంటనే మొక్క వస్తుంది, కానీ తర్వాత అది ఫలించదు, చచ్చిపోద్ది. కానీ నిజమైన శిష్యులు ఎవరు? వాక్యమందు నిలిచినటువంటి వారు. కాబట్టి శిష్యులుగా పిలువబడితే సరిపోదు, శిష్యుల సమూహంలో చేరితే సరిపోదు, మంచి సంఘానికి అటెండ్ అయినంత మాత్రాన సరిపోదు. నిజమైన శిష్యులుగా ఆయన వాక్యమందు నిలిచిన వారై ఉండాలి. ఎందుకంటే వీళ్ళల్లో, ఈ సమూహంలోనే చాలామంది 4 రోజుల్లోనే మీకు బరబ్బా కావాలా, యేసు కావాలా, ఎవరిని విడిపించును అని అంటే పిలాతు ఎదుట కేరింతలు కొడుతూ ఉన్నారు. మరి నేం చేయమంటారు అని అంటే, బందిపోటు దొంగను మా కోసం విడిపించండి అంటున్నారు, ఇంకా బందిపోటు దొంగతనాలు చేయమని. ఈ ప్రభువును మాత్రం సిలువేయండి అని అల్లరి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే చంచల మనస్కులు. ఈ క్రౌడ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రవాహంలాగా ఎటుబడితే అటు గాలి వీస్తే అలా ఊగిపోయి కొట్టుకుపోయే రకం. ఏదైనా హడావుడి జరుగుతుందంటే అక్కడ అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఏదో గొడవ జరుగుతుందని అంతా పొలోమని అటు వెళ్తారు. ఒకడేదో అలా చూస్తూ ఉండిపోతే అందరూ ఏంటో తెలియదు, అందరూ అలా వచ్చి కాసేపు చూసేసి వెళ్తారు. ఏమైందంటే ఎవరికి తెలియదు. మళ్ళీ ఆడేదో మెడ పట్టేసాడు, ఇలా ఉండిపోయాడు ఆడు. కొద్దిమంది స్తుతిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు స్తుతిస్తున్నారు. కొద్దిమంది సిలువైంది అని అంటే మళ్ళీ వాళ్ళతో చేయి కలుపుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే చాలా రకరకాల ప్రజలు ఉన్నారు. మనం ఏ గుంపుకు చెందిన వాళ్ళమో ఈరోజు ప్రశ్నించుకుందాం. ఇంకో రకం ఎవరు? 39వ వచనం. ఆ సమూహంలో కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, వీళ్ళకి జాయ్ కాదు, జెలసీ. వీళ్ళకి ప్రభువును బట్టి శిష్యుల సమూహం అంతా సంతోషిస్తూ ఉన్నారు, కానీ పరిసయ్యులు అసూయతో ఉన్నారు. వారు స్తుతించేవారిని స్తుతించినవారు. ప్రభుత్వనే అంటున్నారు నీ శిష్యుల్ని గద్దించిన. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? శిష్యులు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడుగాక అని అనడం. 118 కీర్తన 20వ వచనం వారు పాడడం, హోసన్నా దావీదు కుమారునికి జయం అని ఇలా అనడం, ఈయనే మెస్సయ్య అన్న సంగతి వాళ్ళు ఒప్పుకుంటున్నారని వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. వాళ్ళ నోళ్ళు మూయించండి, వాళ్ళని గద్దించు అంటున్నాడు. సో ప్రభు స్తుతింపబడ్డం కొంతమంది వేషధారులు అంగీకరించలేరు. అసలు ఈ రోజుల్లో ప్రభు పేరట పెచ్చుమీరుతున్నటువంటి ద్వేషం చూస్తే, మందిరాలు కూల్చేయడానికి చూస్తూ సువార్త ప్రకటించేటువంటి వారంటేనే వారి మీద దొమ్మిగా పడి వాళ్ళని కొట్టి వాళ్ళ చేతిలో లాగేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి అసలు కొన్ని రాష్ట్రాల్లో దారుణంగా ఉంది. 5 సంవత్సరాలు జైలు శిక్ష అని చట్టాలు చేయబడుతున్నాయి. 25 లక్షలు జుర్మానా అని చట్టాలు చేయబడుతున్నాయి. 28 రాష్ట్రాల్లో, మన దేశంలో 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. మత మార్పిడి చేయకూడదు అని చట్టం అమలులో ఉంది. మనకి ఎంతో కొంత ప్రస్తుతం
కాస్త స్వేచ్ఛ ఉంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో అనేక మంది సేవకులు బెయిల్ దొరక్క నెలలు జైల్లో ఉంటున్నారు. నేను బరేలీలో, ఉత్తరప్రదేశ్లో సేవకుల కొడుకులో మాట్లాడుతున్నప్పుడు సేవకుడు సాక్ష్యం చెబుతున్నాడు. 6 నెలల తర్వాత బెయిల్ వచ్చిందట. 6 నెలలు కుటుంబంతో తనకు కనెక్షన్ లేదు. ఎందుకు జైల్లో వేశారని అంటే, ఎవడో దారిపోయేవాడు నా బిడ్డను మత మార్పిడి చేయడానికి ట్రై చేశాడు అన్నాడంట. ఆడెవడో తెలియదు, ఆడి బిడ్డను ఎప్పుడు చూడలేదంట. చిన్న పిటిషన్ వేస్తే చాలు, దాన్ని వెరిఫై చేయకుండా జైల్లో వేసేసారు అంతే. ఎవరైనా ఇంటికి పాస్టర్ వెళ్ళి పుట్టినరోజు కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళి మత మార్పిడి చేయడానికి చూస్తున్నాడు, అరెస్ట్ చేసేస్తూ ఉంటారు. ప్రభుని ద్వేషించే వాళ్ళ నిత్తరాల్లో ప్రభు అన్నాడు, పచ్చి మ్రానుకి ఎలా చేస్తే ఎండిన మ్రానుకు ఇంకా ఎలా చేస్తారు అన్నాడు. యజమానిని అవమానపరిచిన వాళ్ళు యజమాని దాసునేమి గౌరవించరు. కాబట్టి ప్రభునే హింసించిన, ద్వేషించిన, ఆయన విషయంలోనే అసూయపడినటువంటి పరిసయ్యులు లాంటి మత ఛాందస్వాదులు ప్రభుని నమ్మిన మనల్ని కూడా అలాగే అడ్డుకుంటారు, నివారించడానికి చూస్తారు. ఆయన్ని స్తుతించకుండా మనల్ని గద్దించడానికే చూస్తారు. కానీ ఒక విషయం ఏంటంటే, ప్రభు ఎప్పుడూ స్తుతింపబడుతూనే ఉంటాడు. ఒకవేళ శిష్యులను వారు గద్దించి అడ్డుకుంటే, వారు ఊరకుంటే, శిష్యులు ఏమన్నాడు 40వ వచనంలో, ఈ రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. అవును, రాళ్ళు కేకలు వేసిన సందర్భాలు మీరు చాలా చూడవచ్చు. ప్రభు తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉంది. ఆ సంగతి బయట ఉన్న వాళ్ళకి తెలియదు, ఎందుకంటే పెద్ద రాయి ద్వారంకి మూతగా వేయబడింది. దేవదూత ఇచ్చాడు, రాతిని పొర్లించాడు. సమాధి ఖాళీగా ఉంది, ప్రభు తిరిగి లేచాడు అనే సత్యం లోకానికి తెలిసింది. కాబట్టి తెరవబడిన రాయి, పొర్లింపబడిన రాయి ప్రకటిస్తుంది, ప్రభు తిరిగి లేచాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది అన్న సంగతి. రాయి కేకలు వేస్తుంది ఇప్పటికీ. ఒక ఆమె సాక్ష్యం చెప్తా ఉంది, తల్లిదండ్రులు విడిపోయిన ఆ కుటుంబంలో ఆమె పెరిగింది, ఒక అదుపు, ఒక ఆధీనం లేకుండా నేరాలు చేయడం నేర్చుకుంది, జైల్లో పడింది. ఎవరో ఇద్దరు జైలుకు వచ్చి సువార్త చెప్పేటువంటి స్త్రీలు సాక్ష్యం చెప్పి సువార్త ప్రకటించినప్పుడు ఆమె నమ్ముకుంది. ఆమె విడుదల పొందిన తర్వాత అందరికీ ప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టింది. సముద్రం దగ్గర దొరికే గులకరాళ్ళు తీసుకుని వాటి మీద చక్కగా బైబిల్ వచనాలు స్కెచ్ పెన్తో, పర్మనెంట్ పెన్ తోటి రాయడం మొదలుపెట్టింది. అవి అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బుల్ని వివిధ దేశాల్లో పరిచయం చేస్తున్న మిషనరీస్కి చిన్న సహాయంగా పంపడం మొదలుపెట్టారని సాక్ష్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఈ రాళ్ళు ఈ వచనాలను ఆకర్షణీయంగా వాళ్ళ టేబుల్స్లో, వాళ్ళ ఏమంటారు దాన్ని, షోకేస్లో లేకపోతే ఇళ్లలో పెట్టుకోవడం వల్ల అవి కేకలు వేస్తూ ఉన్నట్టుగానే ఉన్నాయి. ప్రభు చనిపోయినప్పుడు సైతం బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడ్డాయి, రాళ్ళు కేకలు వేస్తూ ఉన్నాయి. పరిసయ్యులు స్తుతించకపోతే జీవం లేని రాళ్లతో ఆయన మహిమ తెచ్చుకోగలడు. తర్వాత ఏం జరిగిందో చూడండి, 41వ వచనం. ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చూడండి, 2 భిన్నమైన స్పందనలు ఆ సందర్భంలో. శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు మహాశబ్దముతో
చూడండి, అక్కడ కేరింతలు, కేకలు, హోసన్నా అని జయధ్వనులు ప్రజలు చేస్తున్నారు. ఒక ప్రక్క ప్రభు చెప్పండి పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఊరేగింపుకు సరైనటువంటి స్పందనేనా ప్రభుది అనిపిస్తూ ఉంది. అవును, ఆ పట్టణాన్ని గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏమని? నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. సృష్టికర్తే మానవుడిగా దిగి వచ్చాడు. వారు ఎదురు చూసిన మెస్సయ్యే వారు ఎదుట ఉన్నాడు. ఆయన దర్శించిన కాలం వారు తెలుసుకోలేకపోయారు. కాబట్టి నీ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నీలకు నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాడు. తమ రక్షకుని నిరాకరించారు. మెస్సయ్యను సిలువ వేయబోతూ ఉన్నారు. ప్రభు దర్శించిన కాలాన్ని వారు తెలుసుకోలేకపోయారు. అందుకనే వారి మీదకి రాబోయే గొప్ప ఉగ్రత గురించి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఇది జరిగిన 40 సంవత్సరాల్లో, క్రీస్తుకు 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి సైన్యాధిపతి వస్తాడు. వచ్చి ఏప్రిల్ 9వ తారీఖు ముట్టడి వేస్తాడు మొత్తం చుట్టూరు, పట్టణం చుట్టూరు. ఇక ఎండాకాలం అంతా ప్రజలకు ఆహార పదార్థాలు, నీళ్లు సప్లై అవ్వకుండా పట్టణానికి చుట్టూరు ఏమని అన్నాడు ప్రభు ముందుగానే? అన్ని నీ చుట్టూ గట్టు కట్టి, అలా గట్టు కట్టాడు, ముట్టడి వేస్తాడు, అన్ని పక్కలను అరికట్టేశాడు. ఇక లోపలికి సప్లైస్ ఏమి రాకుండా. చూడండి, మన తణుకు ఏ లారీ రాకుండా ఆపేశారు అనుకోండి. పెట్రోల్ కానీ, ఉల్లిపాయలు కానీ, పప్పు దినుసులు కానీ ఏ సప్లై రాకుండా అయిపోయింది. ఉన్న ఎంతకాలం ఉంటాయి? కొంతకాలానికి అయిపోతుంది. సెప్టెంబర్ కల్లా మొత్తం ఒక్కొక్క చోట జనాల్ని ఓడిస్తూ పట్టణం అంతటిని, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలను తేడా లేకుండా కత్తివాత హతం చేసేసి పిల్లలతో కూడా నేల గలిపి రాతి మీద రాయి లేకుండా పట్టణాన్ని కూల్చి కాల్చేశాడు. ఆ విషయం ప్రభువుకు ముందే తెలుసు. ప్రభుని నిరాకరించిన దాన్ని బట్టి, ఆయన సిలువేసిన దాన్ని బట్టి వారికి ఉగ్రత సంభవిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆయన ఎంతో ఏడ్చాడు. చెప్పండి, ప్రభు మన విషయమై దుఃఖపడుతూ ఉన్నాడా, సంతోషిస్తూ ఉన్నాడా? మీరు ఎవరో దాన్ని బట్టి దుఃఖపడతాడు. మీరేంటి ఎంతో భక్తిభావాలు ఉన్నట్టు మీకు దుఃఖపడుతున్నాడు అంటారు. మీ గురించి దుఃఖపడుతున్నాడు అంటే మీకు శాపం, నాశనం, నరకం అన్నమాట. పట్టణం ఆయన నిరాకరించింది కాబట్టి ఆయన దుఃఖపడ్డాడు. నువ్వు ఆయన అంగీకరించి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని సేవించే వ్యక్తి అయితే నీ విషయమై ఆయన నువ్వు బహుప్రియుడు అంటున్నాడు దానియేలుతో. దావీదు గురించి అంటున్నాడు, నాకు ఇష్టానుసారమైన హృదయానుసారుడు అంటున్నాడు. మన గురించి ఆయన దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా? పరీక్షించుకుందాం. మనం కూడా నశిస్తున్న ఇతరుల పట్ల ప్రభు చూపించిన స్పందనే చూపించాలి. వారు పొగడ్తలు, లేకపోతే వారు భోజనం పెట్టారని ఆహా ఓహో అని వాళ్ళని, లేకపోతే వాళ్ళు ఏదో మనకి గిఫ్ట్స్ ఇచ్చారని అబ్బా ఓహో అని అలాగా వారిని భ్రమ పెట్టవద్దు. వాళ్ళు రక్షణ పొందకపోతే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని నీ విషయంలో వాళ్ళు ఎంత మంచితనం చూపించినా సరే వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. అలాంటి వాళ్ళ విషయమే మనం ఏం చేయాలి? దుఃఖించాలి. అందుకనే కదా మనం 119 కీర్తన 136 వచనంలో ఈ మాట తరచూ చదువుకుంటూ ఉంటాం. 119, 136లో అంటున్నాడు, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అని. మనం ఏడవలసింది ఇతరుల భక్తిహీనత చూసి,
సువార్తను నిరాకరించడాన్ని బట్టి వాడికి రాబోయే నాశనాన్ని గురించి ఏడవాలి. నిజానికి ఒక మనిషి చనిపోయినప్పుడు కాదు ఏడవలసింది. ఎందుకు? నువ్వు అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు, అయిపోయింది. వారికి అవకాశాలన్నీ మూసివేయబడ్డాయి. అప్పుడు ఎప్పుడు ఏడవాలి తెలుసా? వాళ్ళు బ్రతికుండగానే వారి కోసం ఏడవాలి, ప్రార్థించాలి. ఒకవేళ వారు మారు మనసు పొందే అవకాశం దేవుడు వారికి ఇస్తాడేమని. ఇర్మియా 22:10 అంటున్నాడు, చనిపోయిన వారిని గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. మరి వెళ్ళిపోవచ్చున్నవాని గురించి బహురోదనము చేయడు, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇర్మియా 22:10. చనిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు, చనిపోబోతున్న వాళ్ళ గురించి ఏడు, బహురోదనం చేయి అంటున్నాడు. ఎందుకు? ఇంకా అవకాశం ఉంది వారు మారు మనసు పొందడానికి. ప్రభు అదే చేశాడు. వారికి శిక్ష రాకముందే వారి గురించి ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త సేవకుడు సంఘానికి పరిచయం చేయడానికి నియమింపబడ్డాడు. ఆయన వాక్యం సిద్ధపడుతూ కిటికీలో నుంచి ఆ ఊరు అంతటిని చూస్తూ, ఆ ఊరి ప్రజల ఆత్మీయ దారిద్ర్యాన్ని చూసి, వారి బలాత్కారం, వారి దుర్మార్గత, అక్కడ జరుగుతున్న దేవుడు నమ్మారు అన్నటువంటి వాళ్ళు కూడా చేసేటువంటి అక్రమ వ్యాపారాలు, మోసం, అబద్ధం, వ్యభిచారం, దీనంతటిని చూసి ఏడుస్తా ఉన్నాడట సేవకుడు. ఒక అతను అన్నాడంట, ఏం పర్లేదండి మీకు అలవాటైపోద్ది అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అందుకే నేను ఏడ్చేది అన్నాడంట. అందుకే నేను ఏడ్చేది అని. ఇంగ్లీష్లో సామెత ఉంది, న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్ అని. కొత్త చీపురి బాగా ఊడుస్తుందట కదా. అరిగిపోయిన చీపురి కంటే కొత్త చీపురి బాగా ఊడుస్తుంది. కానీ అది అరిగిపోయే కొద్దీ అది ఊడవలేదు. అందుకే కొంతమంది కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంత పౌరుషంతో లంచగొండితనం, మోసం, అక్రమం, పేరుకుపోయిన ఫైల్స్ ఇవన్నీ సైన్స్లా చక్కగా చేస్తారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. టీటీ రిజర్వేషన్ ఏమని అడిగినప్పుడు ఇచ్చాడు బర్త్. దానికి కట్టాల్సిన 100 రూపాయలు నేను ఇస్తే ఇంకో 100 ఇవ్వండి అన్నాడు. ఇదే కదా మీకు కట్టాల్సిందేనంటే, మాకు మామూలు కావాలన్నాడు. నేను క్రిస్టియన్ని, నేను ఇవ్వకూడదు అన్నాను. అసలు వెంటనే సిగ్గుపడి అన్నాడు, నేను కూడా క్రిస్టియనేనండి, కానీ మొదట్లో నేను కూడా ఇలాగ ఉండేవాడిని స్ట్రాంగ్గా, కానీ అలవాటు చేశారండి, అలవాటు పడిపోయామండి అంటున్నాడు. నువ్వు ఏడవలసింది ఇతరుల భక్తిహీనతను బట్టి, అంతేకాదు ఆ భక్తిహీనతకు నువ్వు రాజీ పడి అలవాటు పడిపోకుండా ఉండడం కోసం ఏడవాలి. ఒకవేళ అలాంటి దుస్థితి నీకు వచ్చేస్తుందేమో అని. సున్నితత్వాన్ని కోల్పోవడమే బాధాకరం అండి. అసలు కుష్ఠరోగులు, వేళ్ళు అన్ని కోల్పోయేది ఎందుకో తెలుసా? ఒక కారణం, స్పర్శ లేకపోవడం వల్ల. వాళ్ళు ఏం చేసినా సరే, రక్తం కారుతున్నా సరే వాళ్ళు గమనించరు, నొప్పి తెలియదు కాబట్టి. ఆత్మీయంగా సున్నితత్వాన్ని కోల్పోవడం, పాపం విషయంలో వాత వేయబడిన మనసాక్షి కలిగి ఉండడం, పాపం నీకు నొప్పి కలిగించకపోవడం, అలాంటి స్థితి వస్తుందేమో అని ఏడుద్దాం. ఎక్కడ అలవాటు పడిపోతామో, ఎక్కడ సున్నితత్వాన్ని కోల్పోతామో అని ఏడుద్దాం. ప్రభువుకుండే భారం మనకును దేవుడు అనుగ్రహించును గాక. ఎందుకు? ఫిలిప్పీ 2:5 అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని. ప్రభు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. అలా దుఃఖించాడు, వారిని హెచ్చరించాడు ముందుగానే. ఆ విన్నవాళ్ళలో ఎవరైనా అమ్మో ఇంత ఘోరమైన పరిస్థితి రాబోతుందా అని, ఒకవేళ ఏమైనా కొద్దిమంది అయినా మారుమనసు పొంది ఉంటారేమో. ఈ రీతిగా యెరూషలేములో ఆయన ప్రవేశించాడు.
మీరు ఒక విషయం గమనించాలి. అది ఏ టైము? పస్కా సమయం, పస్కా పండుగ దినాలు. రాబోయే శుక్రవారం, గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఒక రోజు వాళ్లకు రాబోయే 4 రోజులు రాబోయే ఆ రోజు మహాపస్కా పండుగ దినం. దానికోసం దాదాపు ఒక 25 లక్షల మంది 2.5 మిలియన్ పిల్గ్రిమ్స్, యూదులు ఆయా దేశాల నుంచి యెరూషలేం పట్టణంలో వచ్చి ఉన్నారు. వారు కుటుంబానికి ఒక గొర్రెను బలి ఇవ్వాలి. అయితే వారితో పాటు గొర్రెను ముందు ఎప్పుడు కొనుక్కోవాలో, వారితో 3-4 రోజులు ఉండాలి అని నిర్గమకాండం 12వ అధ్యాయం 3-6 వచనాల్లో చెప్పబడింది. కాబట్టి మీరు ఊహించండి ఒకసారి, జోసెఫస్ అనే యూదా చరిత్రకారుడు, జూవిష్ హిస్టారియన్, ఒక జనాభా లెక్కల్లో ఆ సమాచారాన్ని చెబుతూ అన్నాడు, ఒక పస్కా పండుగ నాడట ఒక సంవత్సరం 2,56,600 గొర్రెలు వధింపబడ్డాయంట. ఒక్కసారి దృశ్యాన్ని ఊహించండి. జనసమూహం కుటుంబానికి ఒక గొర్రెను అర్పించడానికి వారందరి దగ్గర, ఇందాక మీరు చూసిన వీడియోలో ఒక అతను భుజం మీద గొర్రెను వేసుకుని ఊరేగింపులు వచ్చినట్టు చూస్తారు కదా. ఒక రకంగా చూస్తే ప్రజల కంటే గొర్రెలు ఎక్కువ జనసమూహంలో ఉండుంటారేమో. ఒక ప్రక్క క్రయ విక్రయాలు చేయడానికి పస్కా పండుగ కావాల్సిన గొర్రెలను అమ్మడానికి చూసేవాళ్ళు కొంతమంది, కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు సిద్ధం చేయడానికి. సో అన్ని లక్షల గొర్రెలు వధింపబడినప్పుడు కనీసం అక్కడ ఆ రోజు కొన్ని వేలు ఉంటాయి. ఆ గొర్రెల్లో లోక పాపం మోసుకొని పోయే ఈ దేవుని గొర్రె పిల్ల కూడా యెరూషలేంలో ప్రవేశిస్తుంది. ఈ గొర్రెలన్నిటిని ఇంకా మీ అవసరం లేదు, నేను 1400 సంవత్సరాల నుండి వధింపబడిన ఇలాంటి గొర్రెలన్నిటికీ అసలైన స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని నేను అన్నట్టుగా అన్ని వేల గొర్రెలు అని చుట్టూ ఉండగా ఈయన గ్రేటెస్ట్ ల్యాంబ్గా ఆయన యెరూషలేంలో ప్రవేశించాడు. కాబట్టి ఇక గొర్రెలు వధింపబడక్కర్లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ఒక్కసారి పని చేసి ముగించాడు. కాబట్టి క్రీస్తు శిలువలో చేసిన కార్యం సంపూర్ణమైంది, చాలినటువంటిది. ఇంక దానికి ఏమీ కలపవలసిన అవసరం లేదు. ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. కాబట్టి శిలువ మనకు చాలినటువంటిది. 45 చూస్తే ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. అందులో విక్రయం చేయవారితో నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది రాయబడింది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేశారని వారిని వెళ్ళగొట్టనారంభిస్తూ ఉన్నాడు. సంఘం, మందిరం దేవునికి అనుకూలంగా ఉండాలి. అయితే ఆనాడు ఎలాగో ఈనాడు కూడా దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. గుహ అంటే చాటుగా రహస్యంగా దాక్కునేది. దొంగలు కుట్రలు పన్నడానికి, వారి దొంగతనానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకోవడానికి, తెచ్చిన దొంగ సొమ్మును పంచుకోవడానికి వాడే గుహ. ఈ రోజుల్లో చాలా సంఘాలు, మందిరాలు ఇలాగ అయిపోయినాయి. దేవుడి పేరట అబద్ధాలు చెప్పి ప్రజలను మతం ముసుగులో మోసగించే స్థలాలు అయిపోయినాయి. అబద్ధ ప్రవచనాలు చెప్పి నీకు అలాగైపోద్దని కనబడింది నాకు, లేక నీకు ఇలాగైపోతావు అని కనబడింది అని చెప్పడం. అప్పుడు వచ్చాడు, ఎక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు, దగ్గరకు వచ్చేదాన్ని మానేసింది. అడు ఇల్లంతా తిరిగి అంటాడంట, ఇక్కడ కీడు ఉంది, ఇక్కడ దురాత్మ ఉంది అని చెప్పి ఏదో శుద్ధజలం చెల్లి ప్రార్థన చేశాడంట. వీడు భూత వైద్యుల్లా ఉన్నాడు. 10,000 ఇచ్చి పంపించానంటుంది ఆవిడ. అలాంటి దొంగలు అవసరం వీళ్ళకి, ఇలాంటి మూఢభక్తులకు. ఇంకోటి అంటాడు, అట్టుబడి కోసం ప్రార్థన చేసి నీ తింటే పిల్లలు పడతారంట.
దేవుడి పేరును అవమానపరిచేది. నిజానికి నిజమైన సేవకులు కాదు, సైతాను సేవకులు. క్రైస్తవ సేవకుల ముసుగులో సైతాను చొప్పించిన దుష్టులు వీళ్ళు. దొంగల గుహగా చేశారు. ధనార్జన కోసం ప్రభు పేరును వాడుకుంటూ ఉన్నారు. నూనె సీసాలు అమ్మడమే, ఖర్చీఫ్లు అమ్మడమే. పరీక్షల సమయంలో అభిషిక్తుడు ప్రార్థన చేశాడంట, పెన్నులు అమ్ముతూ ఉన్నారు. ఇక అవే రాసేస్తాయేమో వీడు చదవక్కర్లేకుండానే. దొంగల గుహ. ఈ రోజుల్లో ప్రభుగానే వస్తే స్థానిక సంఘాలను దర్శిస్తే ఎన్ని మందిరాల్లో నుంచి ప్రజలను వెళ్ళగొడతాడో, బోధకులను వెళ్ళగొడతాడో. దొంగల గుహలు. ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధించున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రధానులను ఆయన నాశనం చేయుచుండిరి. ఆయనకు శత్రువులు, విమర్శించేవాళ్ళు, సత్యాన్ని అడ్డగించేటువంటి వాళ్ళు ఉంటూనే ఉన్నారు. అయితే చూడండి 48వ వచనం, ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. కాబట్టి ఏం చేయాలో వారికి తోచలేదట. మనం ఏ గుంపులో ఉన్నాం పరీక్షించుకుందాం. అయితే ప్రభు పక్షంగా ఉన్నాం. అయితే అప్పుడు ఏం చేయాలి? ఆయన వాక్యం వినడానికి ఆయనను హత్తుకోవాలి. లేదా ఆయన నాశనం చూసే గుంపులో ఉన్నట్టే. మత్తయి 12:30 ప్రభు అన్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడే అన్నాడు. కాబట్టి మనుషులు రెండు గుంపులండి. మీరు మధ్యంతరంగా అటు ఇటు ఉన్నటువంటి గుంపును ఊహిస్తే అది మీ పొరపాటే, మీ భ్రమే. రెండు గుంపులు. అయితే ఆయన వాక్యం వినడానికి ఆయన హత్తుకునేవారు, లేదా ఆయన నాశనం చూసేటువంటి వాళ్ళు. మీరు ఆయన హత్తుకోకపోతే మీరు ఆయనకు శత్రువులే అవుతారు. శిష్యుల సమూహం అంతా సంతోషిస్తూ దావీదు కుమారునికి జయం అంటున్నారు. పరలోకమందు సమాధానం అంటున్నారు. దేవదూతలు ప్రభు పుట్టినప్పుడు ఏం చెప్పారు? గొర్రెల కాపురులకి సమాచారం చెప్పిన తర్వాత పాట ఏమైనా పాడుతున్నారు? భూమి మీద సమాధానం అన్నారు. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? పరలోకమందు సమాధానం అంటున్నారు. పరలోకంలో దేవుడు తాను కోరిన క్రీస్తు ద్వారా సమస్తాన్ని తనతో సమాధానపరుచుకోవాలి అనేటువంటి ఆ కార్యాన్ని ప్రభు రెండో రాకడలో పూర్తిగా నెరవేర్చబోతూ ఉన్నాడు. అంటే అర్థం అంతా ఆయన ఆధీనంలోకి వస్తుంది అన్నమాట. దుష్టులు ఇప్పుడు చెలరేగుతూ ఉన్నారు, వాడిని బంధించి నరకంలో వేస్తారు, కంట్రోల్లోకి వస్తుంది అన్నమాట. క్రీస్తు నమ్మినటువంటి వారిని ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆ రీతిగా సమస్తాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకోవడమే సమాధానం. అలాంటి రోజు రాబోతూ ఉంది. ప్రభుకి కావాల్సినవి ఇచ్చే వాళ్ళమైనా, ప్రభు శిష్యుల్లాగా ప్రశ్నించకుండా లోబడే వాళ్ళమైనా, ప్రభు వాక్యాన్ని వినడానికి ఆయనను హత్తుకునే వాళ్ళమైనా, ఈ విషయాలు పరీక్షించుకుంటూ మనం మన జీవితాల్లో ప్రభువును ఊరేగిద్దాం. యథార్థమైన రీతిలో ఆయనను రాజుగా, ప్రభుగా, రక్షకుడిగా అంగీకరించి ఆయన వెంబడిద్దాం, ఆయన హత్తుకుందాం. ప్రభు అటువంటి కృప మనకు దయచేయండి గాక. ప్రభు మీకు స్తోత్రాలు. ఆ రోజు మట్టలతో, ఊరేగింపుతో, జయధ్వనులతో మిమ్మల్ని యెరూషలేములో ఊరేగించారు. వారందరూ నిజమైన శిష్యులు కాదు. అయితే నిజమైన శిష్యులు, సంతోషంతో మిమ్మల్ని స్తుతించిన వారిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వారిలా మమ్మల్ని చేయండి. మీ వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని హత్తుకునే వారిగా చేయండి. ఒక ప్రక్క లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉండగా, మిమ్మల్ని ఉపకారాల కోసం వాడుకుంటూ నకిలీ విశ్వాసులు మిమ్మల్ని నకిలీ పద్ధతిలో వేషధారణతో వెంబడిస్తూ ఉన్నారు. ఒక ప్రక్క మత పెద్దలు దొంగల గుహగా చేసి మీ నామాన్ని వాడుకుంటూ ధనార్జన చేస్తూ ఉన్నారు. మీ వాక్యం కోసం, మీ సత్యం కోసం, మీ సువార్త కోసం మిమ్మల్ని హత్తుకునే వారిగా మమ్మల్ని చేయవలసిందని, యోగ్యమైన పాలు పంపులు మాకు బలలో దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఉండండి. ప్రభు బాల కొరకు సిద్ధపడండి.